ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే నమోదైందో వాళ్ళు పెట్టిన సెక్షన్స్ 466, 469, 468, 505 క్లాజ్ 1 క్లాజ్ సి ఆఫ్ ఐపీసీ. ఓన్లీ ఈ 4 సెక్షన్స్ మాత్రమే పెట్టారు. సో ఇది ఏదైతే ఉందో ఈ 466, 468, 469 ఈ 3 కూడా ఫోర్జరీకి సంబంధించిన సెక్షన్సే 3. తర్వాత ఏం చేశారంటే ఎప్పుడైతే రిమాండ్లకు తీసుకున్నారో వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక 3 సెక్షన్లు ఎక్స్ట్రా యాడ్ చేశారు. అది 465, 417, 471. సో అదేంటంటే డాక్యుమెంట్ ఏదైతే ఉందో జెన్యూన్ డాక్యుమెంట్గా ఈ ట్రై టు యూజ్ చేయడానికి ట్రై చేశారు అనేసి. సో ఈ సెక్షన్స్ ఏదైతే ఉందో ఇది అన్నీ రిలేటెడ్ టు ఫోర్జరీ సెక్షన్సే. ఫోర్జరీ ఫాలోడ్ బై డాక్యుమెంట్ జెన్యూనిటీ గురించి అనమాట. సో యాక్చువల్గా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ సెక్షన్స్ గురించి తేలాలి అంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగాలి. వాళ్ళు టైం తీసుకొని మొత్తం అంతా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకోవాలి. సో అలా ఏం జరగలేదు. మీరు ఒకసారి కంప్లైంట్ చూడండి. కంప్లైంట్లో ఎక్కడ కూడా క్రిషాంక్ గారు చేశారు అనే విషయం వార్డెన్ గారు ఎక్కడ చెప్పలేదు. ఒక రిఫరెన్స్ అంటే సబ్జెక్ట్ రాశారు, REF రిఫరెన్స్ రాసేసి క్రిషాంక్ _ BRS పార్టీ అని రాశారు అంతే. అసలు కంప్లైంట్ కంటెంట్లో ఎక్కడ లేదు. మీకు అది నేను కాపీ ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ దాంట్లో ఏది లేదు. ఓన్లీ బేసిక్గా అన్నట్టు ఆ చిన్న ఇదిలో ఎలా అంటే వీళ్ళ డ్యూటీ ఏంటి, సరే ఆయన కంప్లైంట్ ఇచ్చారు, ఇచ్చినప్పుడు మొత్తం ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకొని ఫర్దర్గా స్టెప్స్ తీసుకోవాలి. సో అలా జరగలేదు. జరగకుండా ఓన్లీ బేసింగ్ ఆన్ కంప్లైంట్ దే హ్యావ్ డన్ దిస్ అన్నమాట. అంటే ఇప్పుడు సోషల్ మీడియా పోస్ట్ చేసినందుకే ఇన్ని సెక్షన్లు పెట్టారు కదా పూర్తి స్థాయిలో. దీంట్లో క్రిషాంక్ గారికి సంబంధించిన పేరు లేదు, అయినా కూడా అరెస్ట్ జరిగింది. దీన్ని ఎట్లా చూడొచ్చు మరి? అంటే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అసలు అబ్సల్యూట్లీ ఫాల్స్ కేసు. క్రిషాంక్ గారి మీద పెట్టడం అనేది ఫాల్స్. తను ఏం చేశారు, సోషల్ మీడియాలో ఒరిజినల్ లెటర్ ఇది, ఫేక్ లెటర్ ఇది అనేసి పెట్టి చూపించారు. అది ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒకవేళ నిజంగా దాంట్లో ఏదన్నా ప్రాబ్లం ఉండుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆయన పర్సనల్ ట్విట్టర్లో ఒక లెటర్ పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ లెటర్ని ఇప్పుడు క్రిషాంక్ గారు చూపించే లెటర్ని, వార్డెన్ ఇచ్చిన కంప్లైంట్ని, ఇంతకుముందు వార్డెన్ చెప్పిన కమ్యూనికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్స్ని, అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది ఇవంతా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయాలి. దానికి అట్లీస్ట్ కొంచెం టైం పడుతుంది కదా. వితిన్ 12 అవర్స్లో ఇవన్నీ ఎక్కడైనా పోనీ అవన్నీ ఏదన్నా మేము ఇది కనుక్కున్నామని రిమాండ్ రిపోర్ట్లో రాసారా? అదేమీ లేదు. ఓన్లీ ఏంటంటే పాత కేసెస్ ఉన్నాయి అనేసి అన్నారు. సో పాత కేసెస్ ఆల్మోస్ట్ పొలిటికల్ రిలేటెడ్ ఉన్నాయి, లేకపోతే ఏదైతే ఉందో ఉద్యమ కేసులు ఉన్నాయి. సో దాంట్లో అరెస్ట్ అవసరం లేదు. అంటే ఏదైనా కేసు నమోదైనప్పుడు అది SC అట్రాసిటీ కేసు అయినా ఇంకా పెద్ద కేసులు ఏవైనా అరెస్ట్ అయినప్పుడు దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. దాని విచారణ పిలుస్తారు, దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాని తర్వాత 41 CRP ఇచ్చిన తర్వాత ఇదంతా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏది లేదు. డైరెక్ట్గా అరెస్ట్ జరిగి న్యాయస్థానం జడ్జి ముంగట అది అర్ధరాత్రి ఏదో నేరం చేసినట్టుగా కూడా తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్? ఇది అబ్సల్యూట్లీ అంటే తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇది ప్రాపర్ కాదు. అంటే మనము ఎలాంటి గైడ్ అంటే సమాజానికి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏం నిరూపించాలనుకుంటున్నాం, ఇది ఇలా చేయడానికే లేదు. యాక్చువల్లీ చట్టం ఉంది, మన ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కు ఉంది. సో వాళ్ళకి అట్లీస్ట్ ఒక రీజనబుల్ టైం ఇవ్వాలి. తనది ఏదైతే ఉందో కాదు ఇలా జరిగింది ఒక నోటీస్ ఇస్తే తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాళ్ళు కదా. తను కూడా ఎవిడెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆయన ఎన్క్లోజ్ చేస్తూ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. అసలు అలాంటి ఆపర్చునిటీ ఇవ్వడం జరగలేదు. మొత్తం తిప్పారు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తిప్పారు. ఫైనలీ ఆఫ్టర్ 11 o'clock తీసుకొచ్చి ఇది చేశారు, ప్రొడ్యూస్ చేశారు. అంటే 14 రోజుల రిమాండ్ విధించే అవకాశం ఉందా? బహుశా మీరు చెప్పిన ప్రకారం మీరే నమ్మకం లేకుండా చెప్తున్నా. అంటే ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అప్ టు దిస్ ఎక్స్టెంటే నమ్మకం లేనట్టు చెప్తున్నాను. ఎందుకంటే బిలో 7 years ఉన్నది 41 ఇవ్వాలి. కానీ మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది జడ్జి గారి దగ్గర మటుకు అలాంటిది ఏమీ లేదు. రేపు తప్పకుండా ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత బెయిల్ గ్రాంట్ అవుతుంది. రైట్, చూసారు కదా. మొత్తానికి క్రిషాంక్ సంబంధించిన న్యాయవాదులు అయితే వాదిస్తున్నారు. వారు చెప్పిన వాదన ఒకటే, ఈ అరెస్ట్ అనేది అక్రమం. దానికి సంబంధించి కూడా మీరు తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్న పరిస్థితి. మొత్తానికి ఇక్కడ క్రిషాంక్ అరెస్ట్ విషయంలో మాత్రం హైడ్రామా కొనసాగింది. అర్ధరాత్రి వరకు పలు పోలీస్ స్టేషన్లు తిప్పుతూ కూడా తనను తీసుకువచ్చి చివరికి జడ్జి దగ్గర ప్రవేశపెట్టిన దాఖలాలు చూస్తాం. ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఎంతోమంది ఆత్మహత్యలు, ఎన్నో రకాలుగా సంఘటనలు చోటు చేసుకున్నా కూడా ఏ ఒక్కటి కూడా 15 నిమిషాలలో FIR అవ్వడం కానీ దానికి సంబంధించి విచారణ జరగడం కానీ ఇవన్నీ కూడా జరిగిన దాఖలాలు లేవు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఒక దుర్మార్గమైన చర్య కూడా అభివర్ణించవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నించే గొంతుకలు ఎక్కడైతే ఉంటాయో వారి మీద హుక్కుపాదం మోపడం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే ఈ డిజిటల్ మీడియా, ఈ సోషల్ మీడియా, ఈ యూట్యూబ్ ద్వారా మాత్రమే అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ప్రజల కోసం వాళ్ళు చేసిన పోరాటం సున్నా. పోనీ అధికారంలోకి వచ్చిన 150 రోజులలో ఏమన్నా చేశారంటే అక్రమ కేసులు బనాయించడం, హుక్కుపాదం మోపించడం, అనేక రకాల అడ్డమైన కేసులు పెట్టి, నాకు తెలిసి బహుశా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రతికి ఉంటే కూడా ఈ పోలీసు వ్యవస్థను, ఈ రాజ్యాంగాన్ని చూసి కన్నీళ్లు పెట్టేటోడేమో. అలాంటి పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి ఓవరాల్గా మరికొంతమంది అడ్వకేట్లు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎట్లా చూస్తారు దీనికి సంబంధించి?
తెలంగాణ పోలీస్ యంత్రానికి సామాన్య న్యాయవాదులుగా ఒక సవాలు విసురుతున్నామండి. 4:45 కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 5 గంటలకి కోర్టుకు పోతుంది డాక్యుమెంట్. అంటే మినిట్స్లో ఎఫ్ఐఆర్ అవుతుంది. మినిట్స్లో వితిన్ అంటే 48 అవర్స్ కూడా కాలేదు, 24 అవర్స్ కూడా కాలేదు. ఆ వ్యక్తిని ట్రేస్ అవుట్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు, జైలుకు పంపిస్తారు. తెలంగాణలో ఎంతమంది కంప్లైంట్ చేస్తున్నారు, ఎంతమంది కంప్లైంట్ చేస్తే ఎన్ని ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, ఎంతమందికి న్యాయం చేస్తున్నారు, ఎంతమంది ఇచ్చిన ఫిర్యాదుల మీద ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి ఇమీడియట్గా అరెస్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఇంతకుముందు అన్నట్టు రాజ్యాంగం ఏమిచ్చింది మనకి, మనం ఏం నేర్చుకున్నాం, మనం ఏం చెప్తున్నాం సొసైటీకి. రాజకీయ నాయకులు వస్తారు పోతారు, కానీ చివరిగా ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులు చెప్పింది వినడం కాబట్టి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయండి. మీరు ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు, ప్రశ్నించిన డాక్యుమెంట్ ఫేకా కాదా అనేది డిసైడ్ చేసేది ఎవరండి? ఫోరెన్సిక్స్ ల్యాబ్ వాళ్ళు, ఎఫ్ఎస్ఎల్ డిపార్ట్మెంటు, ఎక్స్పర్ట్స్. వితౌట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ లేకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తావు, వితౌట్ ప్రాపర్ నోటీస్ లేకుండా అరెస్ట్ చేస్తావు, వితౌట్ ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా ఆయన ముద్దాయిని ఎలా నిర్ధారిస్తారు మీరు? ఇదే విధంగా పోలీస్ అధికారులు కామన్ మ్యాన్లకి, సామాన్యులకి, లేని వాళ్ళకి, రూపాయి లేకుండా న్యాయమని పోలీస్ స్టేషన్కి వెళ్తున్న సామాన్యులకి వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఎందుకు స్పందించారు? వాళ్ళని ఎక్కడో కూర్చోబెడతారు, వాళ్ళ మీద అరై తొరయని కొడుతున్నారు. చూస్తున్నాం మనం, చాలామంది పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ అవుతున్నారు. దయచేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇది క్రిషాంక్ మీద అయిన కేసు మాత్రం 100% ఫాల్స్ కేసు. ఇది ప్రభుత్వం కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, కావాలని కల్పితంగా ఒక ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్ అనేది లేనే లేదు. అక్కడ యూనివర్సిటీ రికార్డులోకి వెళ్తే తెలుస్తుంది, యూనివర్సిటీలో లాస్ట్ టైం ఆ బోర్డులో మీద ఉంటే తెలుస్తుంది, యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా షేర్ చేసి ఉంటారు. అన్ని తెలిసిన ఇష్యూ. అది ఫ్యాబ్రికేట్ అని ఎట్లా అవుతుంది? క్వశ్చన్ చేయడం తప్ప. తెలంగాణలో ఎంతమంది క్వశ్చన్ చేస్తున్నారు? అందరి మీద మీరు కేసులు బుక్ చేస్తారా? బుక్ చేస్తే తెలంగాణలో 25 నుంచి 30% జైల్లోనే ఉంటారు. అంటే క్వశ్చన్ చేయొద్దా? క్వశ్చన్ చేసినంత మాత్రాన అది తప్పైనప్పుడు మీరు దాన్ని ప్రూవ్ చేయడానికి ల్యాబ్కు పంపించండి, ఆ రిపోర్ట్ తీసుకోండి. నిజంగా ఈయన ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి పోస్ట్ చేశారన్నప్పుడు అది పొలిటికల్ పార్టీస్కి డ్యామేజ్ అవుతుంది అన్నప్పుడు నిజంగా మీరు జెన్యున్గా రిమైండ్ చేయండి. కానీ అక్కడ ఏం జరగలేదు. 15 నిమిషాల్లోనే మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, 15 నిమిషాల్లోనే కోర్టుకు పంపిస్తారు. వితిన్ 24 అవర్స్ కాకముందే మీరు రిమైండ్ చేస్తారు. దిస్ ఈజ్ ఫాల్స్ కేస్ అని మేము చెప్పి మేము కామన్ అడ్వకేట్స్గా చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. రైట్, చూసారు కదా, నాకు తెలిసి నేను భారత రాజ్యాంగాన్ని చదివిన వ్యక్తిగా చెప్తున్నాను. మన మీద కూడా ప్రశ్నించే గొంతుకల మీద అక్రమ కేసులు నమోదైనాయి. ఇదే రాష్ట్ర డీజీపీ సార్ జాగ్రత్తగా వినాలి, భారత రాజ్యాంగాన్ని చదివిన ఒక వ్యక్తిగా అడుగుతున్నాను. ఇదే నల్గొండ జిల్లాకు సంబంధించి లాకట్ డెత్ అయినప్పుడు ఆ పోలీసు మీ ఒంటి మీద ఉన్న యూనిఫామ్ ఏం సమాధానం చెప్పింది? ఇదే ప్రశ్నించే గొంతుకలుగా ఉన్న శంకర్ మీద దాడి జరిగినప్పుడు ఏం సమాధానం చెప్పిళ్ళు? ఇదే T24 నడిపిన శ్రీనివాసరెడ్డి మీద అక్రమ కేసులు బనాయించినప్పుడు ఏం చెప్పిళ్ళు? అర్ధరాత్రి జడ్జి ఇంటి ముంగటి మీద చీకట్లలో ఆనాడు స్వాతంత్రం వస్తే మహిళ అర్ధరాత్రి రోడ్ల మీద నడిస్తే చాలు స్వాతంత్రం వచ్చిందని చెప్పిళ్ళు. ఈరోజు అర్ధరాత్రి ప్రశ్నించే గొంతుకల మీద ఈ తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం చేస్తున్న కృషిలో భాగంగా పోలీసులు అక్రమ కేసులు పెడుతున్న పరిస్థితి. ఇక మరోవైపు మనం చూసాం, నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి ఒక దళిత వ్యక్తి కంప్లైంట్ ఇస్తే కనీసం అక్కడున్న సిఐ ఎస్ఐ కంప్లైంట్ తీసుకోపోగా అతన్ని పిలిచి దూషించిన సంఘటనలు చూసాం. ఇదే నల్గొండ భువనగిరికి సంబంధించిన వైష్ణవి ఇంకో చిన్నారి ఒంటిపై మీద పండ్లు కొరికిన గాయాలున్నాయి. అది ఆత్మహత్య కాదు అంటే వాళ్ళ తల్లిదండ్రుల కన్నీళ్లు చూసాం. పులిహోర చదువుకోవడానికి బడి పంపిస్తే దళిత బిడ్డ ప్రశాంత్ చనిపోతే ఆ కేసు ఎక్కడికి పోయిందో తెలియదు. ఇక దానితో పాటుగా ప్రధానంగా చెప్పాలంటే ఇదే పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఏదైనా ఒక కేసు నమోదైనప్పుడు CCS పోలీస్ స్టేషన్ కానీ ఇతర పోలీస్ స్టేషన్లు తీసుకెళ్లి విచారణ చేసి అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. గతంలో ప్రస్తుత విపక్ష పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో మొత్తానికి రాజ్యం ముంగట ఏం నడుస్తుంది అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం. సో మొత్తానికి పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ కాదు, ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రశ్నించే గొంతుకల పాలిట శాపంగా మారింది. ప్రజలలో విశ్వాసం ఉంటుందా, నమ్మకం ఉంటుందా, పోతుందా? వేచి చూద్దాం.